హార్ముజ్ జలసంధిని ఆహ్, ఆల్రెడీ తెరిచేసామంటూ మొన్న అమెరికా ప్రకటించింది. చర్చల సందర్భంలో ప్రారంభించేసాము అని జెప్పేసి. ట్రంప్ అయితే ఏకంగా 2 షిప్‌లు హార్ముజ్ జలసంధిని దాటినాయి అని ప్రకటించాడు. బట్ వాటిని వెనక్కి తిప్పి పంపించామంటూ ఇరాన్ ఆడియో బైట్స్‌తో పంపించింది. ట్రంప్ ఏమో వెళ్తున్న షిప్పులు వీడియోలు పెట్టాడు. వాళ్ళేమో అవి తిరిగి వెళ్తున్న వీడియోలు పెట్టుకొచ్చారు. తద్వారా ట్రంప్ అబద్ధాలు చెప్తున్నాడని తేలింది. అమెరికాకి సంబంధించిన యుద్ధ నౌకల్నే బెదిరించి వెనక్కి పంపించగలిగింది ఇరాన్. అయితే అమెరికా చెప్పిన మాటలు నమ్మి థాయిలాండ్‌కి సంబంధించినటువంటి 2 వాణిజ్య నౌకలు హార్ముజ్ జలసంధిని దాటే ప్రయత్నం చేసినాయి. ఎందుకంటే వీళ్ళిద్దరూ చర్చలో ఉన్నారు. చర్చల వరకు సీజ్ ఫైర్ అంత వరకు హార్ముజ్ జలసంధి తెరిచేస్తారని చెప్పేసి పాకిస్తాన్ చెప్పింది. అట్లాగే అమెరికా చెప్పింది కాబట్టి తెరిచేశారని నమ్మి ముందుకొచ్చినటువంటి 2 షిప్స్‌ని పేల్చి పడేసింది ఇరాన్‌కి సంబంధించినటువంటి ఉగ్రవాద బృందం అనాలా, ఐఆర్‌జీసీ బృందమే అనాలా, లేదా సముద్రపు దొంగల్లా వ్యవహరిస్తున్నటువంటి గ్యాంగులు అనాలా చేసేశారు. దాంతో ఆ 2 ధ్వంసమైనాయి.